హలో అండి, దిస్ ఇస్ భవానీ టాక్స్. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించమని. అందుకే వారందరి కోసం ఈ వీడియో. ఏం లేదండి, 1 కిలో చికెన్ తీసుకోవాలి. అందులో అంటే చికెన్ లో బోన్స్ ఉన్నా పర్వాలేదు, కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఆయిల్లో వేగిన తర్వాత, ఇబ్బంది ఏం లేదు. ఇలా 1 కిలో చికెన్ తీసుకొని ఆ చికెన్ ని కొంచెం పెరుగు, 1 స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి ఇలా నీరు లేకుండా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని, అంటే నీళ్లు పోయకూడదు, దీంట్లో చికెన్ లో ఉన్న వాటరే సరిపోతుంది. చికెన్ లో ఉన్న వాటర్ తోనే ఇదంతా ఈ చికెన్ అంతా ఉడికిపోతుంది అనమాట. ఇలా తీసుకుని ఈ మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా ఒక అల్యూమినియం బౌల్లో వేసి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలాలు ఏంటో ఒకసారి చూపిస్తాను. మనకు ఒక 20 వరకు, అంటే 20 లవంగాలు తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా చెక్క అంటే ఒక 4-5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలంటే నాకు మిక్సీకి సరిపోవట్లేదని కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంటే 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇదేంటంటే ఈ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం నూనెలో బాగా వేపుకుని ఆ వేపుకున్నదంతా చికెన్ లో కలుపుతాం అనమాట. ఇంకోటి కారం. ఇప్పుడు ఏంటంటే 1 టీ గ్లాసు కారం తీసుకోవాలి. 1 టీ గ్లాసు కారం తీసుకోవాలి. 1 టీ గ్లాసు అంటే 3/4 గ్లాసు ఉప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పు తక్కువైనా పర్వాలేదు, తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువ వేయకూడదు అనమాట. అందుకోసమని ఒక 3/4 గ్లాసే టీ గ్లాసు, ఇది మన అందరి ఇళ్లలో ఉంటది, దీని కొలత మనం తీసుకుంటే సరిపోతుంది. దీని ప్రకారమే ఒక 3/4 గ్లాసు సాల్ట్, ఒక గ్లాసు కారం తీసుకున్నాను అనమాట. ఈ కారం ఏంటంటే ఎప్పుడు కూడా కూరల్లో కారం వేయకూడదు. కూరల్లో కారం వేసుకున్నామంటే అదేంటంటే కొంచెం మనం జీలకర్ర కలుపుతాం, ఉప్పు కలుపుకుంటాము, కొంచెం మసాలా కలుపుకుంటాం. దీని మూలంగా ఏంటంటే పచ్చడి అనేది టేస్ట్ రాదు. అట్లా కాకుండా మేమేం చేస్తామంటే మా సీజన్ లో దొరికే బళ్ళారి మిర్చిని తీసుకొచ్చుకొని ఒకసారి పట్టించేసుకొని అదే మనం వాడుతూ ఉంటాం అనమాట. అంటే పికిల్స్ కి అది చాలా బాగుంటది, మంచి రుచిని కూడా ఇస్తుంది అనమాట. మనం చికెన్ పికిల్లో నిమ్మరసం కూడా పోస్తాం కాబట్టి చికెన్ పికిల్ కోసం అంటే చిన్న నిమ్మకాయలు అయితే ఒక 6 తీసుకోవాలి. లేదంటే ఇక్కడ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. చూసారు కదా, చికెన్ లో మనం ఏం వాటర్ వేయలేదు, కానీ నీరుతో ఎలా ఉడికిపోతుందో. స్టవ్ మీద పెట్టుకున్న చికెన్ ని ఇలా ఒకసారి కలుపుకుంటే అడుగంటకుండా ఉంటది. ఇలా చూస్తే ముక్క ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుద్ది. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా కొంచెం లో ఫ్లేమ్ లోనే వేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే మళ్ళీ ముక్కలన్నీ చిండిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకుంటే సరిపోద్ది. ఎందుకోనంటే మరీ ఎక్కువగా వేగినా గానీ ముక్కలు చాలా గట్టిగా అయిపోయి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక నేను చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా కూడా ఇప్పటి వరకు మనం ఏదైతే చికెన్ వేపుకున్నామో ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేపుకోకూడదు, నల్లగా అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచి బ్రౌన్ కలర్ లో వేగిపోయినాయో. దీన్ని అంతటిని కూడా దీంట్లో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకోవాలి, కారం. ఇప్పుడు మనం అసలైన ఘట్టానికి వచ్చాం. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చెక్క లవంగాల పొడి, అది కూడా వేస్తుంది. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. ముక్కలకు అంతటికి ఇలా బాగా కలిసేలా పట్టించుకోవాలి.
కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి చూసుకొని. ఫైనల్గా నిమ్మరసం. ఇప్పటి వరకు మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా చెక్క లవంగ పొడి వేసుకున్నాం కదా. అయినా కానీ ఇలా డ్రైగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా కాగబెట్టి చల్లార్చి పోసుకోవాలి. రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కాగబెట్టుకోవాలి. ఇప్పటివరకు మనం ఆయిల్ వేడి చేసి చల్లార్చుకొని పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా దీంట్లో ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా చికెన్ పికిల్ ఎలా ఈజీగా చేసుకోవాలో, సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే ఎక్కువ తక్కువ చూసి వేసుకోవాలి. ఆయిల్ కూడా అంతే. చూసారు కదా కాసేపట్లో ఈజీగా చికెన్ పచ్చడి ఎలా చేయాలో. మా ఇంట్లో అయితే ఇది ఒక 1 వీక్ కన్నా ఎక్కువ ఉండదు. మీరు ట్రై చేసి నాకు మెసేజ్ చేస్తారు కదా.